కలియుగ వాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి నిజంగా కళ్ళు తెరిచాడా? ఆ దృశ్యంని చూసిన అర్చకుల నోట మాట రాలేదా? అసలు గురువారం అంటేనే తిరుపతిలో ఎందుకంత భయపడతారు? నిత్య పూజలందుకునే ఈ కలియుగ వాసుడికి 12 ఏళ్లు పూజలు చేయలేదా? తిరుమల కొండ వెంకటేశ్వర స్వామిది కాదా? అన్నీ దోచుకున్న బ్రిటిషర్లు శేషాచలంపై ఉన్న శ్రీనివాసుణ్ణి ఎందుకు తాకలేకపోయారు? శ్రీనివాసుడి కళ్ళను అర్చకులే కావాలని మూసేస్తారా? బ్రిటిష్ వ్యక్తి ఇచ్చిన సింబల్ని స్వామివారి నామంగా వాడుతున్నామా? అసలు వీటన్నిటి వెనుక ఉన్న కారణం ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ప్రయత్నం చేయండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్స్ లో ఓం నమో వెంకటేశాయ అని స్మరించండి. ఫ్రెండ్స్, మీరు ఆ తిరుమల శ్రీవారి భక్తులైతే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్లో స్మరించండి. ప్రతి ఒక్కరికి తిరుమల శ్రీవారి గురించి తెలిసిందే. అంతేకాదు ఆ స్వామివారి లీలలు కూడా తెలిసిందే. ఆయన పిలుపు లేనిదే మనం ఆయనని దర్శించుకోలేం. అయితే నిత్యం పూజలందుకునే ఈ కలియుగ దేవుడికి పూజలు ఆపి గుడినేకంగా పుష్కర కాలం పాటు అంటే అక్షరాల 12 సంవత్సరాలు మూసేశారని మీకు తెలుసా? అసలు తిరుమల కొండ అనగానే మనకి గుర్తొచ్చేది ఆ వెంకటేశ్వరుడు మాత్రమే. కానీ ఆ తిరుమల కొండ వరాహస్వామి సొంతమని, ఆ వరాహస్వామి 7 కొండలను వెంకటేశ్వరుడికి దానమిచ్చాడని తెలుసా? అయితే చరిత్రలో మొఘలులు మన ఆలయాన్ని కూల్చారని, బ్రిటిషర్లు మన ఆలయ సంపదను దోచుకెళ్లారని మనం విన్నాం. కానీ శేషాచలంపై కొలువున్న తిరుమల శ్రీవాసుని మాత్రం ఎవరూ ముట్టను కూడా ముట్టలేదు. మరి దానికి కారణం ఏంటో తెలుసా? అంతేకాదు శ్రీవారికి తిరునామం అనేది పెద్దగా కళ్ళు సగం మూసివేసేలా పెడతారు. అయితే అర్చకులే కావాలని వెంకటేశ్వరుడి కళ్ళను భక్తులకు కనిపించకుండా నామంతో మూసివేస్తారని మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. ఇక మనం ఇప్పుడు చూస్తున్న వెంకటేశ్వరుడికి వాడుతున్న నామం అస్సలు నామం కాదు. అవును, మీరు విన్నది నిజమే. ఒక బ్రిటిష్ వ్యక్తి ఇచ్చిన సింబల్ని మనం నామంగా వాడుతున్నామని మీకు తెలుసా? అయితే తిరుమల ప్రసాదం అంటే మనకు గుర్తొచ్చేది లడ్డు మాత్రమే. కానీ స్వామివారికి నైవేద్యంగా మట్టి మూకుడులో పెరుగన్నం పెడతారని, అలా శ్రీవారికి ఎన్ని రకాల ప్రసాదాలు నైవేద్యంగా చేసి పెట్టి గర్భాలయంలోకి తీసుకెళ్లినా కూడా మొదటగా సమర్పించే ఒకే ఒక్క నైవేద్యం ఆ పెరుగన్నం మాత్రమే అని మీకు తెలుసా? మరి వీటన్నిటి సమాధానాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా స్వామివారు తిరుమల కొండకి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసుకుందాం. అయితే ఒకరోజు సరస్వతి నదీ తీరంలో మునులు మన భూమి మంచిగా ఉండాలని యజ్ఞం చేస్తూ ఉండగా వారికి ఒక సందేహం వచ్చింది. అసలు ఇప్పుడు మనం చేస్తున్న యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికి సమర్పించాలి? అసలైంది త్రిమూర్తులలో ఎవరు శ్రేష్ఠులు అని ఆ మునులంతా మాట్లాడుకుంటున్నారు. కానీ వారికి ఏం తట్టపోయేసరికి ఆ మునులందరూ వాళ్ళలో గొప్పవాడైన భృగు మహర్షి దగ్గరికి వెళ్తారు. నిజానికి భృగు మహర్షి ఆ మునులలో గొప్పవాడు, గొప్ప జ్ఞాని. అంతేకాదు త్రిమూర్తుల కంటే తానే గొప్పవాడినని భావించే ముక్కోపి కూడా. ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకుని అందరినీ శపిస్తూ ఉండేవాడు. అయితే ఆయన దగ్గరకు వెళ్ళిన ఆ మునులు త్రిమూర్తులలో ఎవరు శ్రేష్ఠుడో కనుక్కోమని కోరతారు. దాంతో భృగు మహర్షి యజ్ఞఫలం ఎవరికి ఇవ్వాలో నిశ్చయించుకోవడానికి, త్రిమూర్తులలో ఎవరు శ్రేష్ఠుడో తెలుసుకోవడానికి మొదటిగా బ్రహ్మదేవుడు ఉంటే సత్యలోకానికి వెళ్ళాడు. కానీ బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చిన భృగు మహర్షిని పట్టించుకోకుండా ధ్యానం చేసుకుంటాడు. అప్పుడు భృగు మహర్షి బ్రహ్మదేవుడికి వందనం చేస్తూ, బ్రహ్మదేవా, నేను భృగువును వచ్చాను అని అనగా బ్రహ్మదేవుడి దగ్గర నుండి ఉలుకు పలుకు లేదు. మళ్ళీ భృగు మహర్షి గట్టిగా, బ్రహ్మదేవా, నేను భృగువును వచ్చాను అని పదే పదే అనడంతో ఆ బ్రహ్మదేవుడు పలక్కపోవడంతో భృగు మహర్షి కోపంగా, బ్రహ్మదేవా, యజ్ఞఫలాన్ని అందివ్వడానికి వచ్చిన నన్ను కనీసం పలకరించకపోగా నేను పిలిచినా నువ్వు పలకడం లేదు. దీని ఫలితంగా నీకు భూలోకంలో ఆలయమే లేకుండా ఉండుగాక అని శపించి భృగు మహర్షి సత్యలోకం నుండి కైలాసానికి వెళ్ళాడు. అయితే అక్కడ కూడా శివపార్వతులు భృగువును పట్టించుకోకుండా తమ ఏకాంత మందిరంలో తాండవ నృత్యం చేస్తున్నారు.
అప్పుడు భృగు మహర్షి మహేశ్వరుడికి వందనం, నేను భృగువుని వచ్చాను అని ఇలా ఎన్నిసార్లు పిలిచినా అక్కడ కూడా శివుడు పట్టించుకోకపోవడంతో భృగు మహర్షికి కోపం వచ్చి, మహేశ్వర, వచ్చిన అతిథిని ఆహ్వానించాల్సింది పోయి నన్ను పట్టించుకోకుండా నువ్వు అవమానించావు. ఇకపై భూమి మీద లింగ రూపంలో మాత్రమే నువ్వు పూజలు అందుకుంటావని శపించి అక్కడి నుంచి బయలుదేరి చివరికి వైకుంఠంకి వెళ్తాడు. అయితే విష్ణుమూర్తి భృగు మహర్షిని పట్టించుకోకుండా లక్ష్మీదేవితో ఏకాంతంగా మాట్లాడుతూ ఉండడంతో ఈసారి భృగు మహర్షికి కోపం రావడంతో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి లక్ష్మీదేవి నివాస స్థలమైన విష్ణుమూర్తి గుండెలపై ఒక్క తన్ను తన్నాడు. అది చూసి లక్ష్మీదేవి భయపడి కోపంతో రగిలిపోయింది. కాని విష్ణుమూర్తి మాత్రం వెంటనే తప్పయింది మునీశ్వర అంటూ భృగు మహర్షి కాళ్ళు పట్టుకుని శాంతించమని వేడుకున్నాడు. దీంతో లక్ష్మీదేవికి విష్ణుమూర్తిపై చాలా కోపం వచ్చింది. నేను ఉన్న స్వామివారి హృదయ స్థానాన్ని తన్ని నన్ను ఇంత అవమానించావా, ముక్కోపి మునిని శపించాల్సింది పోయి ఆయన కాళ్ళు పట్టుకుని వేడుకోవడం ఏంటి? ఒక స్త్రీకి తన ఇంట్లోనే తనకి ఇంత అవమానం జరగొచ్చా? ఇక ఈ చోట నేను ఉండను, నేను ఈ వైకుంఠం వదిలి వెళ్ళిపోతాను అని లక్ష్మీదేవి కోపంగా వైకుంఠం వదిలి వెళ్ళిపోయింది. కానీ విష్ణుమూర్తి మాత్రం భృగు మహర్షికి అతిథి మర్యాదలు చేస్తూ కాళ్ళొత్తుతూ ఇలా అన్నాడు, అయ్యో మునీశ్వర స్వామి, మీ లేత పాదాలతో నా వక్షస్థలంపై తన్నారు, ఉండండి, మీ పాదాలకేమైనా నొప్పి తగిలిందేమో చూస్తాను అని భృగు మహర్షి పాదం కింద ఉన్న జ్ఞాన నేత్రాన్ని చిదిమాడు. అప్పుడు భృగు మహర్షి గర్వం మొత్తం అణిగి చేసిన తప్పును తెలుసుకుని విష్ణుమూర్తిని క్షమాపణ అడిగాడు. తాను చేసిన పాపానికి పాయిత్తం లేదని భృగు మహర్షి కుమిలిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి భృగు మహర్షిని ఓదారుస్తూ, ఇందులో నీ తప్పేం లేదు, జరగబోయే కార్యాన్ని నువ్వు కేవలం ఒక సాధనానివి మాత్రమే అన్నాడు. ఆ తర్వాత భృగు మహర్షి ఆ యజ్ఞఫలాన్ని విష్ణుమూర్తి సమర్పించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయితే ఈ సంఘటన వల్లే విష్ణుమూర్తి వైకుంఠం వదిలి శ్రీనివాసుడిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఇక లక్ష్మీదేవి భూమి మీదకి వచ్చి కరువీరాపురంలో తపస్సు చేస్తోంది. ఇక విష్ణుమూర్తి భూమి మీదకి మానవ శరీరంలో లక్ష్మీదేవిని వెతుక్కుంటూ కలియుగంలో ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే మనం కలియుగ శ్రీ వెంకటేశ్వరుడు అని అంటాము. అలా తిరుమలని కలియుగ వైకుంఠం అని కూడా అంటాం. అయితే భూమి మీద లక్ష్మీదేవి కోసం వెతికి వెతికి అలసిపోయిన శ్రీ మహావిష్ణువు ఒక చింత చెట్టు కింద పడిపోగా ఆయనకి రక్షణగా ఆయన మీద ఒక పుట్ట వెలిసింది. అయితే మహావిష్ణువు పడుతున్న బాధను చూసి బ్రహ్మ పరమేశ్వరులే పురంలో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారి వద్దకు వెళ్లి విష్ణుమూర్తి పరిస్థితి గురించి తెలిపారు. కానీ లక్ష్మీదేవి కోపం తగ్గకపోవడంతో విష్ణువు దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకోదు. కానీ ఎంతైనా ఆ పుట్టలో అవస్థ పడుతున్నది తన భర్తే కాబట్టి పుట్టలో ఉన్న విష్ణువుకి సహాయం చేయడానికి లక్ష్మీదేవి బ్రహ్మ మహేశ్వరులను కోరింది. అప్పుడు బ్రహ్మ ఆవుగా, శివుడు దూడగా మారారు. ఆ ఆవు దూడల్ని తీసుకొని మారు వేషంలో లక్ష్మీదేవి స్వయంగా ఆ ప్రాంతపు చోళరాజు దగ్గరికి వెళ్లి వాటిని అమ్మేసి తిరిగి కరువీరాపురానికి వెళ్లి తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఇక ఆవు దూడలుగా ఉన్న బ్రహ్మ మహేశ్వర్లని ఆ రాజుగారి పశువులు కొట్టంలో కట్టేశారు. ఆ పశువుల కొట్టంలో పనిచేసే గొల్లవాడు ఆవు దూడలను మేపడానికి రోజు వాటిని కొండ ప్రాంతానికి తీసుకుని వెళ్లేవాడు. అక్కడ రోజు ఆవు దూడగా ఉన్న బ్రహ్మ మహేశ్వరులు ఆ విష్ణుమూర్తి ఉన్న పుట్ట దగ్గరికి వెళ్లి ఆ పుట్టలోకి ధారాళంగా పాలు కార్చేవారు. అలా శ్రీనివాసుడు రోజు ఆ పాలతో కడుపు నింపుకునేవాడు. అలా వైకుంఠపురంలో మెత్తటి శేష తల్పంపై పవలించే విష్ణుమూర్తికి ఎంత కష్టం వచ్చిందో కదా. అసలు విష్ణువు మానవ శరీరం ఎత్తడమేంటి, పుట్టలో తలదాచుకోవడం ఏంటి, రోజు పాలతో కడుపు నింపుకోవడం ఏంటి? అసలు ఆయన లక్ష్మీదేవి కోసమే ఇలా భూమి మీదకి వచ్చి ఇన్ని అవస్థలు పడుతున్నాడా, లేదా భృగు మహర్షితో తాను అన్న విధంగా లక్ష్మీదేవి కూడా జరగబోయే ఒక కార్యం గురించి ఇలా భూమి మీదకి వచ్చిందా? అసలు ఇంతకీ ఆ జరగబోయే కార్యం ఏంటి అన్న విషయం గురించి తెలియాలంటే ముందుగా వేదవతి అనే ఒక అప్సరస గురించి మనం తెలుసుకోవాలి. అది త్రేతాయుగం, అంటే రామాయణం జరిగిన కాలం. వేదవతి అని ఒక అందమైన యువరాణి. ఆమె అందానికి పడనివారంటూ ఎవరూ ఉండరు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి అన్ని దేశాల రాజులు పోటీ పడేవారు. అయితే వేదవతి తండ్రి శ్రీ మహావిష్ణువుకి పరమభక్తుడు. ఆమె తండ్రి చిన్నప్పటి నుంచి వేదవతిని నీకు శ్రీ మహావిష్ణువు లాంటి భర్త వస్తాడని దీవించేవాడు. కానీ సాక్షాత్తు వేదవతి మాత్రం స్వయంగా శ్రీ మహావిష్ణువుని తన భర్తగా ఊహించుకునేది. తాను పెద్దయ్యాక సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే తన భర్తగా పొందడానికి ఒంటరిగా హిమాలయ పర్వతాల్లోకి వెళ్లి ఘోర తపస్సు చేసేది. అలా తపస్సు చేసుకుంటున్న వేదావతిపై ఆకాశంలో పుష్పక విమానంపై తిరుగుతున్న రావణుడి కన్ను పడింది.
ఆమె అందంపై ఆశ పుట్టింది. రావణుడు వెంటనే వేదావతి దగ్గరికి వెళ్లి తనను పెళ్లి చేసుకోమని అన్నాడు. దానికి వేదావతి ఒప్పుకోలేదు. వెంటనే రావణుడు వేదావతి జుట్టు పట్టుకొని ఆమెని బలాత్కారం చేయబోయాడు. అప్పుడు వేదావతి రావణుడు పట్టుకున్న తన జుట్టును నరికివేసి తన తపోశక్తితో అగ్నిని పుట్టించి ఆవేశంగా అగ్నిప్రవేశం చేసింది. అగ్నిప్రవేశం చేస్తూ, ఓరి రావణ, ఒంటరిగా తపస్సు చేసుకుంటున్నా అబల అని కూడా చూడకుండా నన్నే బలాత్కారం చేయబోయావు. నీకున్న స్త్రీ వ్యామోహమే నీ నాశనానికి బాటలు వేస్తోంది. నాలాంటి ఒక స్త్రీ వల్లే నీ వంశం నాశనమవుతుంది అని శపించింది. దాంతో రావణుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ అగ్ని ప్రవేశం చేసిన వేదావతిని అగ్నిదేవుడు కాల్చకుండా ప్రత్యక్షమై వేదావతితో, అమ్మా నువ్వు వేదవతివి, వేదాలకి ప్రతిరూపమని, నేను నిన్ను దహించలేను, నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు నా కూతురిగా నా దగ్గరే ఉండిపోవచ్చు అని అగ్నిదేవుడు కోరతాడు. దానికి ఆమె ఒప్పుకుంటుంది. ఇక కొన్ని ఏళ్ల తర్వాత కూడా స్త్రీల విషయంలో రావణుడి ప్రవర్తన ఏమాత్రం మారలేదు. తనకి నచ్చిన ప్రతి స్త్రీని బలాత్కారం చేసేవాడు. ఒకరోజు సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లిని కూడా అపహరించి తన పుష్పక విమానంలో తనతో తీసుకెళ్తూ ఉండగా దారిలో అగ్నిదేవుడు ఎదురవుతాడు. కానీ రావణుడు ఆయనకి నమస్కారం కూడా చేయడు. అయితే అగ్నిదేవుడు పుష్పక విమానంలో ఉన్న స్పృహలో లేని సీతాదేవిని చూసి, ఏమయ్యా రావణ, నీ కళ్ళు సరిగ్గానే ఉన్నాయా? మాయా సీతను తీసుకెళ్తున్నావని అనడంతో అప్పుడు రావణుడు, ఏం అగ్నిదేవా, మాతోనే చమత్కారమా? సీతను పట్టుకుని మాయా సీత అని అంటున్నావేందని అంటాడు. అప్పుడు అగ్నిదేవుడు, అయ్యో పిచ్చి రావణ, ఆ శ్రీరామచంద్రుడికి దూరంగా మాట్లాడుకునే వారి మాటలు వినిపించే దూర శ్రవణ విద్య తెలుసు. నువ్వు మరీచుడితో సీతా అపహరణ గురించి మాట్లాడిందంతా శ్రీరాముడు ముందుగానే విని మాయ సీతను ఆ పర్ణశాలలో పెట్టి నిజమైన సీతను దాచాడు. ఏం ఇన్ని విద్యలు తెలిసిన వాడివి ఈ మాత్రం కనిపెట్టలేకపోయావా? అవునులే, సాటి బ్రాహ్మణుడిని కనపడితే నమస్కారం చేయాలన్న ఇంగితం మరిచి కళ్ళు నెత్తికెక్కిన వాడివి, ఇవన్నీ నీకెలా తెలుస్తాయిలే అని అన్నాడు. ఇక అగ్నిదేవుడు అన్న మాటలకి రావణుడు ఆలోచనలో పడి, అగ్నిదేవా, ఆపితే ఆపావు గాని నాకు మేలు చేసే విషయం చెప్పావు. ఆ నిజమైన సీతాదేవిని తీసుకొచ్చి కొంచెం పుణ్యం కట్టుకో అని కోరాడు. అప్పుడు అగ్నిదేవుడు పుష్పక విమానంలో ఉన్న నిజమైన సీతను తన దగ్గరే ఉంచుకొని తన దగ్గర తన కూతురుగా ఉన్న వేదావతిని మాయా సీతగా రావణుడి దగ్గరికి పంపిస్తాడు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఎవరైతే తనను బలాత్కరించబోయాడు అని భయపడి అగ్నిప్రవేశం చేసిన ఆ వేదావతి మాయా సీతగా రావణుడి దగ్గరికి అంత ధైర్యంగా ఎలా వెళ్ళడానికి ఒప్పుకుంది అని. మీకు ఇదివరకే చెప్పాను కదా, స్త్రీల విషయంలో రావణుడి ప్రవర్తన ఏమాత్రం మారలేదని. ఒకరోజు రావణుడు దేవకన్య అని చూడకుండా రంభను బలాత్కరించబోయాడు. అప్పుడు రంభ రావణుడితో, రావణ, నేను నీ సవతి తల్లి కొడుకైన కుబేరుడి కోడల్ని, నేను అతని కొడుకు నల కుబేర భార్యను, కాబట్టి నేను నీ కోడలి వరుస అవుతాను. నువ్వు నాతో ఇలా ప్రవర్తించడం సరైనది కాదని వేడుకుంది. అప్పుడు రావణుడు, నేను కుబేరుడిని సోదరుడిగా అనుకోవడం లేదు, అలాంటిది నా సవతి తల్లి కుమారుడు కొడుకు భార్య అయిన నువ్వు నాకు కోడలి వరుస ఎలా అవుతావు? అయినా ఇంద్రుని సభలో ఆడిపాడేదానివి, నీకు వావి వరుసలతో పనేముంది అనే ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను బలాత్కరించాడు. దీంతో రంభ ఏడుస్తూ వెళ్లి ఈ విషయం తన భర్త నకులబారకి చెప్పింది. అప్పుడు నకులబార కోపంతో రావణుడి ఇకపై ఏ స్త్రీనైనా తన ఇష్టానికి వ్యతిరేకంగా చిరపబడితే అతని తల 1000 ముక్కలవుతుందని శపించాడు. ఇక అప్పటి నుండి రావణుడు ఎవరిని బలాత్కరించలేదు. అయితే ఈ శాపం గురించి తెలుసు కాబట్టి వేదావతి మాయసీతగా ధైర్యంగా రావణుడితో లంకకెళ్ళింది. ఎందుకంటే తన శాపం కూడా ఫలించాలి కదా. అందుకే లంకలో రావణుడు సీతను బతిమాలుకున్నాడు, కానీ బలాత్కారం చేయాలని చూడలేదు. అయితే 12 నెలల లంకలో ఉన్న సీతాదేవిని రావణుడు ముట్టుకోలేదు అని రావణుడు గురించి గొప్పలు పలికేవారు ఎవరైనా ఉంటే ఇక్కడైనా రావణ్ణి వెనకేసుకురావడం మానండి. ఇదే వేదావతి మాయా సీతగా లంకలో 12 నెలలున్న తర్వాత రాముడు భారతి కట్టి రావణుడిని సంహరించడం తర్వాత సీతాదేవి అగ్నిప్రవేశం చేయడంతో ఆ వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఇన్ని రోజులు లంకలో ఉన్నది మాయా సీతగా ఉన్న వేదావతి అని రాముడికి చెప్పి నిజమైన సీతాదేవి రాముడికి చూపిస్తాడు. తర్వాత అగ్నిదేవుడు రామునితో, రామా,
ఎంతైనా నా కూతురు వేదావతి నీ భార్య మాయసీతగా లంకలో ఇన్ని రోజులుంది. ఆ లంకలో ఎన్నో అవస్థలు పడింది కాబట్టి విష్ణు అవతారమైన నువ్వు వేదావతిని వివాహం చేసుకొని ఆమెకి న్యాయం చేయి అని కోరాడు. కానీ రాముడు అగ్ని దేవుడి కోరికను సున్నితంగా తిరస్కరించాడు. అగ్నిదేవా, రాముడంటే ఒకే మాట ఒకే బాణం. ఈ జన్మలో నేను ఏకపత్ని వ్రతుడును కాబట్టి నేను నీ కోరికను తీర్చలేను. కావాలంటే కలియుగంలో శ్రీనివాసుడిగా వచ్చి వేదావతిని వివాహం చేసుకుంటానని చెప్పి మాటిచ్చాడు. అలా రామాయణం ముగిసింది. తర్వాత ఆయన కృష్ణ అవతారం ఎత్తిన ద్వాపర యుగం కూడా ముగిసింది. కృష్ణుడి మరణంతో కలియుగం మొదలైంది. రామావతారంలో ఆయన ఇచ్చిన మాట తీర్చుకోవాల్సి సమయం వచ్చింది కాబట్టి అలా భృగు మహర్షి విష్ణుమూర్తిని తన్నడం, లక్ష్మీదేవి అలిగి భూమి మీదకి రావడం, లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీనివాసుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఆ పుట్టలో తలదాచుకోవడం, ఇలా అన్ని వెంటనే జరిగిపోయాయి. అయితే రోజు ఆవు దూడలొచ్చి పాలిస్తున్నట్లుగా చెప్పాను కదా. ఒకరోజు చోళరాజుకి ఈ ఆవు దూడలు పాలివ్వడం లేదన్న విషయం తెలిసి ఆవు దూడల్ని మేపుతున్న గొల్లవాడిపై అనుమానం వచ్చి అతన్ని పిలిచి మందలించాడు. ఆ తర్వాత రోజు గొల్లవాడు ఆవు దూడల్ని వెంబడించగా అవి ఒక పుట్ట దగ్గరికి వెళ్లి ధారాళంగా పాలు కాల్చడం చూసి కోపంతో ఆ గొల్లవాడు వాటి మీదకి గొడ్డల్ని విసిరాడు. అప్పుడు శ్రీనివాసుడు ఆ ఆవు దూడలకి అడ్డుగా నిలవగా ఆ గొడ్డలి వచ్చి శ్రీనివాసు తలమే బలంగా తగిలి ధారాళంగా రక్తం గారసాగింది. స్వామివారి రక్తాన్ని కళ్ళ చూసిన ఆ గొల్లవాడు అక్కడికక్కడే మరణించాడు. తర్వాతి రోజు అసలు అక్కడ ఏమైందో అని తెలుసుకోవడానికి వచ్చిన చోళరాజును చూసిన శ్రీనివాసుడు కోపంగా ఆ చోళరాజును రాక్షసుడిగా మారిపోని శపిస్తాడు. అప్పుడు చోళరాజు శ్రీనివాసుడితో, గొడ్డలి విసిరింది ఆ గొల్లవాడు, తప్పు చేసింది ఆ గొల్లవాడు, మరి నాకెందుకు స్వామి ఈ శిక్ష అని అడిగాడు. అప్పుడు శ్రీనివాసుడు సమాధానంగా, ఇక్కడ రాజువు నువ్వు నీ దగ్గర పనిచేస్తున్న వారిని నమ్మాల్సింది పోయి అతన్ని అనుమానించావు కాబట్టి అతను అలా గొడ్డలి విసిరేలా క్రూరంగా ప్రవర్తించాడు. కాబట్టి దీనికి శిక్ష నువ్వే అనుభవించాలి. ఈ జన్మలో నీ ఆయువు తీరే వరకు నువ్వు రాక్షసుడిగానే ఉంటావని చెప్తాడు. ఇలా కొంతకాలం గడుస్తుంది. అయితే ఒక వ్యక్తి వరాహ అవతారంలో మంది మార్బలంతో రోజు ఆ కొండ ప్రాంతమంతా కలియ తిరిగేవాడు. రోజు అటుగా వస్తున్న అతన్ని చూసి శ్రీనివాసుడు వెంటనే వెళ్లి పొదల్లో దాక్కునేవాడు. ఒకరోజు వరాహమూర్తి పొదల్లో దాక్కున్న ఆ శ్రీనివాసుని పట్టుకుని, ఎవరు నువ్వు? నా అనుమతి లేకుండా నా క్షేత్రంపై నువ్వు ఎందుకున్నావు అని అడిగాడు. అప్పుడు శ్రీనివాసుడు జరిగిందంతా చెప్పి, నేను కలియుగాంతం వరకు ఇక్కడే ఉంటానని, మీరు నాకు కొంత స్థలం ఇచ్చినట్లయితే నేను ఇక్కడే కలియుగాంతం వరకు ఉండి నా భక్తులకి దర్శనమిస్తాను అని అంటాడు. అప్పుడు వరాహమూర్తి చమత్కారంగా, అలా ఊరికే స్థలం ఇలా ఇస్తారయ్యా? ఈ కలియుగంలో స్థలం ఎంతో అమూల్యం. నీకెంత స్థలం కావాలో అంత స్థలానికి ధనాన్ని చెల్లించని అడుగుతాడు. అప్పుడు శ్రీనివాసుడు, నా దగ్గర ఇప్పుడు లక్ష్మి లేదు, అలాంటిది నా దగ్గర ధనం ఎలా ఉంటుంది? కావాలంటే మీకు ఒక మాట ఇస్తున్నాను. ఎవరైతే నా దర్శనానికి ఇక్కడికి వస్తారో వారు మొదట మిమ్మల్ని దర్శించుకోవాలి, తర్వాతే నన్ను దర్శించుకోవాలి. అలా చేసిన వారి దర్శనాన్ని మాత్రమే నన్ను దర్శించుకున్నట్లుగా నేను స్వీకరిస్తానని చెప్తాడు. దాంతో వరాహమూర్తి సంతోషంగా ఒప్పుకుంటాడు. చూసారా, బహుశా కలియుగం అంటే ఇదేనేమో. ఇక్కడ దేవుడే సాటి దేవుడితో నువ్వు అడిగింది ఇస్తాను, సరే మరి నాకేంటి అన్నట్టుగా మాట్లాడాడు. వరాహమూర్తి ఆ శ్రీనివాసునికి స్థలాన్ని ఇస్తాడు. ఆ శ్రీనివాసుడు పుట్టలో తల దాచుకుంటున్నాడని తెలిసి వరాహమూర్తి తన ఆశ్రమంలో తనకు సేవలందిస్తున్న వకులమాత దగ్గరికి ఆ శ్రీనివాసుని తీసుకుని వెళ్తాడు. శ్రీనివాసుని చూసిన వెంటనే వకులమాతకి తన గత జన్మ గుర్తుకొస్తుంది. గత జన్మలో ఆవిడ యశోదామాతగా శ్రీకృష్ణుని పెంచింది. కానీ శ్రీకృష్ణుడు యశోదాదేవి ప్రమేయం లేకుండా 8 పెళ్లిళ్లు చేసుకుంటాడు. ఇక ఒకరోజు తన కొడుక్కి తన చేతుల మీదుగా వివాహం జరిపించే భాగ్యం తనకి లేదా అని చింతిస్తున్న యశోదను చూసి శ్రీకృష్ణుడు ఓదారుస్తూ, అమ్మా, కలియుగంలో నా పెళ్లి నీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరుగుతుంది అని వరం ఇచ్చాడు. అలా ఇప్పుడు ఆ వరం తీర్చడానికి శ్రీనివాసుడిగా వచ్చాను అని వకులమాతకి అర్థమవుతుంది. ఈ జన్మలో కూడా వకులమాత యశోదాదేవి శ్రీకృష్ణుని సేవించినట్టే శ్రీనివాసుడికి ఒక తల్లిగా సేవలందిస్తుంది. శ్రీనివాసుడికి కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయి. తనపై గొడ్డలి విసరడానికి కారణమైన రాజు రాక్షసుడిగా మారాడు కదా, అతని ఆయువు తీరి చోళరాజు ఆకాశరాజుగా మళ్లీ జన్మించాడు. ఈ జన్మలో అతను ఒక చంద్రవంశపు రాజు. అతనికి ఒక తమ్ముడున్నాడు. అతని పేరు తొండమాన్ చక్రవర్తి. రాజు అయిన ఆకాశరాజుకు పిల్లలు లేరు. పండితుల సూచన మేరకు పిల్లల కోసం యాగం చేశాడు. యాగం అయిపోయాక యాగం చేసిన స్థలాన్ని బంగారు నాగలితో తవ్వించగా ఆ నాగలికి భూమిలో ఏదో తగిలినట్టు ముందుకి కదల్లేదు.
అక్కడ ఏముందో అని తవ్వి చూసిన ఆకాశరాజుకి బంగారు పెట్టెలో ఒక పసిబిడ్డ కనిపిస్తోంది. ఆ పసిబిడ్డ ఎవరో కాదు, త్రేతాయుగంలో ఆ విష్ణుమూర్తిని భర్తగా పొందాలని తప్పించిన వేదావతే ఇలా పద్మావతిగా ఆకాశరాజు దంపతులకి దొరికింది. ఒకరోజు పద్మావతి తన చెలికత్తెలతో విహారయాత్రకి వెళ్తుంది. అప్పుడు శ్రీనివాసుడు ఉన్న ఆశ్రమం మీదకి ఒక మదప టేనుగు వస్తుంది. అది ఆశ్రమవాసులపై దాడి చేస్తుంది. శ్రీనివాసుడు ఆ మదపు టేనుగుని తరుముతూ అడవిలోకి వెళ్తాడు. ఆ మదపు టేనుగు అడవిలోకి తరిమి కొడతాడు. అక్కడి నుండి ఆశ్రమానికి తిరిగి వస్తూ విహారయాత్రకి వచ్చిన పద్మావతి దేవిని చూసి ఇష్టపడతాడు. పద్మావతి దేవి కూడా శ్రీనివాసుని చూసిన మొదటి క్షణమే ఇష్టపడుతుంది. అలా వీరిద్దరి చూపులు కలిశాయి. ఇక శ్రీనివాసుడు వెంటనే ఆశ్రమానికి వెళ్ళి వకులమాతతో ఈ విషయం చెప్పాడు. వకులమాత కూడా తన కోరిక తీరబోతుంది. ఎంతో సంతోషించి, ఎవరినైనా నీకు నచ్చిన అమ్మాయి, ఇప్పుడే వెళ్ళి సంబంధం మాట్లాడి వస్తానని చెబుతుంది. కానీ శ్రీనివాసుని నోటి నుండి ఆ అమ్మాయి ఎవరో కాదు, చంద్రవంశపు రాజైన ఆకాశరాజు కూతురు అని చెప్పిన వెంటనే వకులమాత ముఖంలో సంతోషం పోయి సందేహం మొదలవుతుంది. అంత పెద్ద రాజు తన కూతురుని మన ఇంటికి ఎలా ఇస్తాడు నాయనా అని శ్రీనివాసుని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. కానీ శ్రీనివాసుడు మాత్రం అలిగి, అమ్మా నువ్వు వెళ్ళి ప్రయత్నం చేస్తేనే కదా తెలిసేది, అసలు ప్రయత్నించినదే కాదు కుదరదు అంటే ఎలాగమ్మా అని అంటాడు. ఇక వకులమాత చేసేదేం లేక అటు శ్రీనివాసుని మాట కాదనలేక ఆకాశరాజుతో సంబంధం మాట్లాడడానికి బయలుదేరుతుంది. ఇంతలోనే శ్రీనివాసుడు ఎరుకులసానిగా వకులమాత కంటే ముందే ఆకాశరాజు సంస్థానానికి వెళ్లి అక్కడ పద్మావతి అమ్మవారు చెయ్యి చూసి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే తనకి భర్తగా రాబోతున్నాడని, విష్ణుమూర్తితో తన వివాహం ఎప్పుడో నిశ్చయమైందని వేదవతి కథని ఆకాశరాజు దంపతులకి వివరిస్తాడు. ఆ వెంటనే వకులమాత వచ్చి సంబంధం గురించి మాట్లాడడం, ఆకాశరాజు ఒప్పుకోవడం, శ్రీనివాసుని వివాహం పద్మావతి అమ్మవారితో నిశ్చయం అవ్వడం జరుగుతోంది. స్వయంగా సూర్యుడే ఈ విషయాన్ని కరవీరపురంలో తపస్సు చేస్తున్నట్లు లక్ష్మీదేవి అమ్మవారికి చెప్తాడు. ఇక లక్ష్మీదేవి అమ్మవారికి వేదావతి పొందిన వరం గురించి తెలుసు కాబట్టి తాను కూడా చాలా సంతోషించి స్వయంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం లక్ష్మీదేవి సమక్షంలోని కుబేరుడు ఇచ్చిన అప్పుతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. సినిమాల్లో చూపించిన విధంగా లక్ష్మీదేవి పద్మావతి అమ్మవార్లు గొడవ పడలేదు. రామావతారంలో వేదవతికి ఇచ్చిన మాట నెరవేర్చడానికి, కృష్ణావతారంలో తన తల్లి యశోదామాతకి ఇచ్చిన మాట నెరవేర్చడానికి సాక్షాత్తు కలియుగ దైవంగా ఆ శ్రీనివాసుడే ఈ భూమి మీదకి వచ్చి తిరుమల కొండపై తన భక్తులకి దర్శనమిస్తూ వారి ఆపదల్ని తీరుస్తూ ఆపద ముక్కులవాడయ్యాడు. శ్రీనివాసుడికి పిల్లనిచ్చిన మామ ఆకాశరాజు కొన్నాళ్ళకి మరణించాక అతని తమ్ముడు తొండమాను చక్రవర్తి రాజయ్యాడు. తొండమాన్ చక్రవర్తి అంటే స్వామివారికి ఎంతో ఇష్టం. ఎందుకంటే తొండమాన్ చక్రవర్తి గత కొన్ని జన్మల నుండి స్వామివారిని సేవిస్తూ వస్తున్నాడు. ఆయన ఈ జన్మలో కూడా స్వయంగా స్వామివారికి గుడి కట్టి రోజు బంగారు తులసి దళాలతో స్వామివారిని సేవించేవాడు. కొన్ని రోజులకి అతనిలో గర్వం మొదలైంది. స్వామివారిని తనకంటే ఘనంగా ఎవరు పూజించలేరన్న గర్వం అతనికి రోజు రోజుకి పెరగసాగింది. ఒకరోజు పూజ కోసం బంగారు తులసి దళాలను తీసుకొచ్చిన తొండమాన్ చక్రవర్తికి స్వామివారి కాళ్ల దగ్గర మట్టి తులసి దళాలు కనిపించాయి. తొండమాన్ చక్రవర్తి స్వామివారిని, ఈ మట్టి తులసి దళాలు ఎక్కడి నుండి వచ్చాయి స్వామి అని అడిగాడు. అప్పుడు శ్రీనివాసుడు ఒక కుమ్మరి భక్తుడు ఎంతో భక్తిగా నాకు మట్టి తులసి దళాలని సమర్పించాడు, నేను స్వీకరించానని అన్నాడు. వెంటనే తొండమాన్ చక్రవర్తి, అంతటి గొప్ప భక్తుడు ఎవరు స్వామి అని అడగ్గా, అతన్ని రాజ్యంలోనే ఉన్నాడు, పద చూపిస్తాను అని స్వామివారిని స్వయంగా తీసుకెళ్లి ఆ కుమ్మరిని చూపించాడు. అతనికి ఉన్న పని కారణంగా అతను తిరుమలకి రాలేకపోతున్నాడని బాధపడి ఈ మట్టితో నా ప్రతిమలు చేసి ఈ మట్టి తులసి దళాలని సమర్పించాడు అని చూపించాడు. అక్కడికి వచ్చిన తొండమాన్ చక్రవర్తిని చూసి ఆ కుమ్మరి భక్తుడు ఆశ్చర్యపోయాడు. ఆ వెంటనే స్వామివారు కుమ్మరి ముందు సాక్షాత్కరించడంతో స్వామివారి దివ్య రూపాన్ని చూసి ఆ కుమ్మరి కళ్ళు చెమ్మగిల్లాయి. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే తన దగ్గరికి వస్తే తనకి సమర్పించడానికి తన దగ్గర ఏమీ లేదే అని బాధపడ్డాడు. అప్పుడు శ్రీనివాసుడు ఆ కుమ్మరిని దగ్గరికి తీసుకుని ఆ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకొని రమ్మని ఆ కుమ్మరి భార్యకి చెప్తాడు. ఆ కుమ్మరి భార్య ఇంట్లోకి వెళ్ళి ఒక మట్టి మూకుడులో పెరుగన్నం తీసుకుని వస్తుంది. దీంతో స్వామివారు దాన్ని భుజించిన తర్వాత కుమ్మరి దంపతులు ఇద్దరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇదంతా చూసిన తొండమాన్ చక్రవర్తికి గర్వం అణిగిపోతుంది. స్వామివారు భక్తిని చూస్తారు కానీ కానుకలను కాదు అన్న విషయం అతనికి బోధపడింది. అందుకే ఇప్పటికీ తిరుమలలో స్వామివారికి ఎన్ని రకాల ప్రసాదాలు నైవేద్యంగా చేసి పెట్టినా గర్భాలయంలోకి తీసుకెళ్లి స్వామివారికి మొదటిగా సమర్పించే ఒకే ఒక నైవేద్యం ఆ పెరుగన్నం మాత్రమే.
ఇలా కొండపై కొన్ని వందల ఏళ్లుగా స్వామివారు నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ రాజ్యాలు మారుతున్నాయి, రాజులు మారుతున్నారు, కానీ కొన్ని వందల ఏళ్లుగా కొండపై శ్రీనివాసుడు వైభవానికి నిత్య కైంకర్యాలకి ఎలాంటి లోటు లేదు. కానీ ఎవరు ఊహించని విధంగా ఒక సంఘటన కారణంగా తిరుమల ఆలయాన్ని 12 సంవత్సరాలు మూసివేయడం జరిగిందని ఒక కథనం ఉంది. ఇంతకీ ఆ సంఘటన ఏంటంటే, అప్పట్లోనే స్వామివారి ఆలయంలో 9 మంది పూజారులు ఉండేవారు. ఒకసారి ఆలయంలోని స్వామివారి నగలు మాయమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న సాలువ నరసింహరాయలు ఆవేశంగా స్వామివారి నగల దొంగతన నేరం ఆ పూజారులపై మోపి వారిని నరికేశాడు. ఆవేశంలో ఏదో నరికేశాడు, కానీ చంపింది బ్రాహ్మణులు కాబట్టి తన వంశానికి బ్రాహ్మణ హత్యాపాతకం చుట్టుకుంటుందేమోనని భయపడి స్వామివారి ఆలయాన్ని 12 సంవత్సరాలు మూసేశాడు. తర్వాత గుడిలో పూజలు, యజ్ఞాలు, సంప్రోక్షణ చేసి ఆలయాన్ని తెరిచారు అని చెప్పుకుంటారు. ఇంకో కథనం ఏంటంటే, ఆలయ ప్రధాన అర్చకుడు మరణించాడు కాబట్టి తన తదనంతరం బాధ్యతలు తీసుకోవాల్సిన అతని కొడుకు 5 ఏళ్ల చిన్న పిల్లాడు గనక అతను పెరిగి పెద్దవాడయ్యే వరకు ఆలయాన్ని మూసేశారని చెప్తారు. ఏదేమైనప్పటికీ స్వామివారి ఆలయాన్ని 12 సంవత్సరాలు మూసినట్టుగా భక్తులు ఎవరిని అనుమతించినట్లుగా చెప్తారు. అలా పుష్కర కాలం తర్వాత స్వామివారి ఆలయం తెరుచుకుంది. తిరిగి స్వామివారి ఆలయం పూర్వ వైభవం అందుకుందే. భారీగా భక్తులు వచ్చేవారు. నిలువు దోపిడీ పేరిట భారీగా భక్తులు కానుకలను సమర్పించుకునేవారు. స్వామివారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. మన దేశంపై దండెత్తిన తురకరాజులు కన్ను ఆలయ సంపద మీదే కాదు, స్వామివారి వైభవం మీద కూడా పడింది. ఒకసారి టిప్పు సుల్తాన్ తండ్రి అయిన హైదీరాలీ తిరుమల ఆలయాన్ని ధ్వంసం చేయాలని బయలుదేరాడు. మార్గమధ్యంలో తిరుమల స్వామివారికి చేరుకోవాలి అంటే వరాహమూర్తి ఆలయాన్ని దాటాలి అన్న విషయాన్ని వారికి తెలిసిందే. వరాహం అంటే పంది. ముస్లింలు పందులను ఇష్టపడరు కాబట్టి హైదర్ అలీ పైకి వెళ్లే ఆలోచనని మానుకుని అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయాడు. అతను తిరిగి వెళ్లే ప్రాంతాన్ని మనం ఇప్పుడు అలిపిరిగా పిలుచుకుంటున్నాం. అలిపిరి అంటే అలీ మురళి పోయాడు అని అర్థం. తర్వాత వచ్చిన ముస్లిం రాజులు మనకి అంతగా ఆదాయాన్నిచ్చే ఆలయాన్ని కూల్చడం ఎందుకు అని అక్కడ ఆలయం వారితో ఒప్పందం కుదుర్చుకొని ఆలయ సంపదను తీసుకెళ్లేవారు. అప్పట్లో ముస్లిం రాజుల ఆలయాలు ఎందుకు కూల్చేవారంటే, ప్రజలు తమ మాట వినకపోతే మనం సెంటిమెంట్గా ఫీల్ అయ్యే ఆలయాలను కూల్చేస్తామని హిందువుల్ని భయపెట్టేవారు. వినకపోతే కూలగొట్టేవారు కూడా. దట్టమైన కొండల మధ్య ఉండే తిరుమల ఆలయంపై అంతగా జనాలు ఉండేవారు కాదు, కానీ వచ్చిపోయే భక్తులతో హుండీ మాత్రం నిండుతూ ఉండేది. కాబట్టి దాన్ని వాళ్ళు ఆదాయ వనరుగా చూసేవారు. తిరుమల ఆలయం మీద వచ్చే ఆదాయాన్ని తీసుకుని ఆలయాన్ని వదిలిపెట్టేవారు. ఆ తర్వాత వచ్చిన బ్రిటిషర్లు కూడా అదే పని చేశారు. ఆదాయం పోతే పోయింది, కానీ మనకి మన ఆలయం మిగిలింది, అది చాలు. మన అదృష్టం బాగుండి స్వామివారి దివ్యమంగళ రూపాన్ని ఇప్పటికీ మనం దర్శించుకోగలుగుతున్నాం. స్వామివారి రూపం అనగానే మనకు గుర్తుకొచ్చేది స్వామివారి ముఖంపై ఉండే పెద్ద పెద్ద నామాలు. అసలు ఇంతకీ స్వామివారికి అంత పెద్ద నామాలు ఎందుకు పెడతారో తెలుసా? ఆయన కళ్ళు మనకి పూర్తిగా కనిపించకుండా ఉండేందుకు. కర్పూర నామంతో స్వామివారి కళ్ళని సగం మాత్రమే భక్తులకు కనిపించే విధంగా నామాలు పెడతారు. అర్చకులు అలా ఎందుకు చేస్తారంటే, స్వామివారి కళ్ళ నుండి వెలువడే శక్తి తీవ్రతని భక్తులు తట్టుకోలేరని. అక్కడి అర్చకులు స్వామివారి కళ్ళని సగం వరకు కర్పూర నామంతో కప్పుతారు. కానీ ఒక్క గురువారం మాత్రం స్వామివారి నేత్ర దర్శనం పేరిట స్వామివారి నామం సైజును తగ్గించి స్వామివారి ముందు పులిహోర ప్రసాదాన్ని పెట్టి గట్టిగా పేరుస్తారు. స్వామివారి కళ్ళ నుండి వెలువడే శక్తి ప్రసరణ ఆ ప్రసాదంపై పడేలా చేస్తారు. అలా చేయడం ద్వారా స్వామివారి కళ్ళ నుండి వెలువడే శక్తి తీవ్రత తగ్గి భక్తులు స్వామివారి కళ్ళు పూర్తిగా దర్శించడానికి వీలవుతుందని భావిస్తారు. ఇప్పటికీ కొండ మీద కొందరు వ్యాపారులు గాని అర్చకులు గాని అక్కడి సిబ్బంది వారు స్వామివారి కళ్ళని ఆ రోజు నామంతో కప్పరు కాబట్టి వాళ్ళ విధులని చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు. వ్యాపారస్తులు ఎక్కువగా లాభాపేక్ష లేకుండా వ్యాపారం చేస్తారు. ఎక్కడ ఏ తప్పు జరిగితే స్వామివారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందో అని కొందరు ఇప్పటికీ భయపడతారు కూడా. అందుకే ఎవరైనా మనల్ని మోసం చేస్తే వాడు నీకు పెద్ద నామం పెడతారా అన్న మాట వాడుకలో ఉంది. మన పిచ్చి కాకపోతే నామంతో స్వామివారి కళ్ళు కప్పి ఆయనకి తెలియకుండా మనం ఏ పనైనా చేయగలమా? ఇంత ప్రాముఖ్యతమైన స్వామివారి నామంపై తిరుమలలో కొన్ని వందల ఏళ్ల నుండి అర్చకుల మధ్య అభిప్రాయ భేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయంటే మీరు నమ్ముతారా? వై ఆకారంలో ఉండే నామమే స్వామివారి నామమని తెంగలై వర్గానికి చెందిన జియర్లు కాదు, యు ఆకారంలో ఉండే నామమే స్వామివారి నిజమైన నామమని వరగలై వర్గానికి చెందిన అర్చకుల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. నిజానికి వారంతా స్వామివారి సేవకులే, చేసేది స్వామివారి సేవనే. కానీ వాళ్ళలో వాళ్ళు ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి ఇలా మా నామం గొప్పదంటే మా నామం గొప్పదని ఈ రెండు వర్గాల వారు దశాబ్దాలుగా గొడవ పడుతూ ఉండేవారు.
ఈ గొడవ కాస్త బ్రిటిష్ కాలంలోనే లండన్ కోర్టు దాకా వెళ్ళిందే. అప్పుడు మన ఆచార వ్యవహారాలపై ఏమాత్రం అవగాహన లేని బ్రిటిష్ జడ్జి అటు యు కాకుండా ఇటు వై కాకుండా మధ్యస్థంగా ఉండే ఈ నామాన్ని స్వామివారికి పెట్టాలి అని కోర్టు తీర్పునిచ్చింది. మనలాంటి భక్తులు స్వామివారి దివ్యరూపం 10 సెకండ్లు చూడగానే ఎంతగానో మైమరిచిపోతాం. స్వామివారి కృప మన మీద ఉంది కాబట్టే దర్శన భాగ్యం కలిగిందని ఎంతగానో మురిసిపోతాం. అలాంటిది ఎన్ని జన్మల పుణ్యమో జీవితాంతం స్వామివారిని దర్శించి సేవించుకునే అదృష్టం అక్కడి వాళ్ళైన అర్చకులకి జీయర్లకి కలిగింది. అలాంటి వారు కేవలం వాళ్ళ ఆధిపత్యం చూపించుకోవడానికి ఇలా వెంకటేశ్వరుని నామంపై ఇప్పటికీ గొడవ పడడం చాలా బాధాకరం. చూస్తారు కదా ఫ్రెండ్స్, మరి ఈ తిరుమల వాసుడి గురించి తెలుసుకున్నాక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.